ఒక్క మాట, రుద్రని ఈ ఇంటికి దూరం చేయాలనుకోవడం కంటే నా ప్రాణాలు పోవాలని కోరుకో. ఏమండి, ఏంటండి ఆ మాటలు? నీ మాటలు నన్నింతకంటే బాధ పెడుతున్నాయి శకుంతల. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వెదురుగా ఉంటే నేనింకా ఏం మాట్లాడతానో నాకే తెలియదు. వెళ్ళు, వెళ్ళు. మనసేం బాలేదు. గంగుంటే బాగుండేది. తనతో మాట్లాడితే మనసు కాస్త కుదుట పడుతుంది. చెప్పండి పెద్దరు. ఏంటి గంగా, నాతో చెప్పకుండా సూపర్ మార్కెట్కి ఎప్పుడు వెళ్ళావు? ఇక్కడ నాకేం తోచట్లేదు. రంగనైనా ఇంట్లో ఉంచాల్సింది. నాకు కాస్త కాలక్షేపంగా ఉండేది. అనుకోకుండా వచ్చేసాం పెద్దరు. సారీలు. కాసేపట్లోనే బయలుదేరతా. మరి ఇవాళ కార్తీక్ గారి బర్త్డే అంట. కార్తీక్ అంటే ఎవరు? అదే కళ్యాణం రోజు గుళ్ళో పరిచయం చేశాం కదా పెద్దరు. గుర్తొచ్చింది. పాపం తనకెవ్వరూ లేరు. ఓ, మన షాప్లో పనిచేసే వాళ్ళంటే మన వాళ్లే కదా మరి. అందుకే కేక్ కటింగ్ చేయిస్తున్నాం. చెప్పడం మర్చిపోయాను, కొత్త స్టాక్ కూడా వచ్చింది. వీడియో కాల్ చేయండి పెద్దోరు, చూపిస్తాను. అలాగే. పెద్దోరు చూపిస్తా. సరే, మంచి ఫ్రూట్స్ తీసుకురా. సరే పెద్దోరు, తీసుకొస్తా. సరే పెద్దోరు, ఉంటాను. త్వరగా వచ్చేయ్. గంగ ఎక్కడుంటే అక్కడ అందరినీ సంతోషంగా ఉండేలా చేస్తుంది. శకుంతలకి తన మంచితనం ఎందుకు అర్థం కావడం లేదు? అయినా నా పిచ్చిగాని కన్న కొడుకులా పెంచిన రుద్రనే తన అర్థం చేసుకోలేకపోయింది. ఇంకా గంగనేం అర్థం చేసుకుంటుందిలే. ఎవరికమ్మా మార్టంతా చూపించేస్తున్నావు? మా పెద్దోరికమ్మా. పెద్దోరా? మా ఆయన ఉన్నారు కదా, ఆయనకి పెద్దనాన్న. నాకు మామయ్య గారు అవుతారనుకోండి, కానీ నాకు పెద్దోరని పిలిచే అలవాటు. చాలా మంచివారు తెలుసా. కోడలనైనా కూతురులాగే చూసుకుంటారు. ఓహో, ఆయన పేరేంటమ్మా? మా మావయ్య గారికి ఊళ్ళో చాలా గొప్ప పేరుందండి. సెలే ఆ ఆర్డర్ చేసిన కేక్ వచ్చేసినది. నాను బావకే ఫోన్ చేశాను. బావ ఆంధీవేలో ఉన్నాను, వస్తున్నాను. ఇప్పుడు మనం వెళ్ళి ప్రమేల సెలితో మాట్లాడాలి. పద. ఒక నిమిషం అన్నా, నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి. నువ్వు బేగా పదవే సెల్లే.
హలో అండి. హాయ్ బాబు. మీరేంటి ఇక్కడ? మీరు ఇదే ఏరియాలో ఉంటారా? ఇక్కడికి దగ్గరే బాబు. ఓ, ఇందాకే మీ ఆవిడ కనిపించింది. తనతో మాట్లాడుతూ ఇక్కడే ఉండిపోయాను. అయితే మీ బుర్ర తినేసిందనమాట. అలాంటిదేమీ లేదమ్మా. చాలా కలుపుగోలమ్మాయి. మీరు చాలా లక్కీ. ఈ మార్చ్ కూడా మీదేనంట కదా? అవునండి. అయితే మీకు అన్ని వివరాలు చెప్పేసిందనమాట. తన మాటలు విన్నాక మీ కుటుంబం పట్ల నాకు చాలా గౌరవం కలిగింది. మీ పెదనాన్నగారు కోడళ్ళకు కూడా కొడుకులతో సమానంగా బాధ్యతలు పంచటం చాలా గొప్ప విషయం. మీరు కూడా మీ భార్యని గొప్ప బాక్సర్ని చేయాలనుకోవడం నాకు బాగా నచ్చింది. కొంతమంది ఉంటారు, ఆడపిల్లలు దేనికి పనికిరారు, వారసత్వంగా ఇంటి పేరును కూడా నిలబెట్టరనే సంకుచిత భావంతో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మీ భార్య విజయం ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. మీకు ఎప్పుడైనా వీలైనప్పుడు ఒకసారి ఇంటికి రండి. మా వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. సార్ని కూడా ఇన్వైట్ చేస్తాను. తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ అండి. బాయ్. రా రాక్క. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు గంగా? అవసరమా? పాపం కార్తిక్ గారికి ఫ్యామిలీ ఎవరూ లేరు కదక్కా. మన స్టాఫ్ అంటే మన ఫ్యామిలీయే కదా. మన అందరం కలిసి కేక్ కటింగ్ చేయితే హ్యాపీగా ఫీల్ అయిపోతాడు కదండి మన కార్తీక్ గంటడా. హా, అదిగో బాగా వచ్చేసాడు. బా టైంకి వచ్చేసావు. ఏంటి హడావిడి? మన కార్తీక్ గంటడు హ్యాపీ బర్త్డే. ఓ, వెళ్తాడు మన ఫ్యామిలీ కదేటి. అంటే మన ట్యాప్ అంతా మన ఫ్యామిలీ అని నువ్వు అంటుంటావు కదా బా. అందుకే నువ్వు కూడా కేక్ కటింగ్ దగ్గర ఉంటే బాగుంటుందని నీకు ఫోన్ చేశాను. ఇంతకీ ఇతను ఎవరు? గంగ కంటే చాలా సరదాగా ఉన్నాడు. ఇందాకే అడుగుదాం అనుకున్నాను, కానీ హడావిడిలో అడగలేదు. మా అన్నయ్యమ్మా, పేరు రంగా, దుబాయ్ నుంచి వచ్చాడు. నమస్తే. అమ్మా నమస్తే. మీ గురించి మా చెల్లి మొత్తం చెప్పేసింది. గుళ్ళో కలిసారంట కదా. ఇక నుంచి మీకు ఏ సరుకులు కావాల్సిన మా సూపర్ మార్కెట్లోనే కొనుక్కోవాలా. అలాగే. ఇంతకీ కార్తిక్ ఎక్కడ? అడుగా ఓరు మగ్గ తీసుకురాస్. వచ్చేస్తాను. కార్తిక్ జీ పదండి. పదండి కార్తిక్ గారు. రా బాబు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కార్తిక్. థ్యాంక్ యూ బ్రో. మీరెప్పుడు వచ్చారు బ్రో? ఇప్పుడే వచ్చాను. దా కేక్ కట్ చేయి. కానీ ఈ విషయం మీకు నానున్నాను కదా చెప్పనందుకు. నీకోసం కేక్ కూడా తెప్పించేశాం. ముందు కేక్ కటింగ్ కట్ చేసి. నా కోసం సెలబ్రేషన్ ప్లాన్ చేశారా? మేము కాదు, మా అక్క. గంగా, ఓనర్వి నువ్వే కదక్కా, అందుకే నీ పేరు చెప్పా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు కేక్ కట్ చేయండి.